ఎమ్మెల్యేలకు మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేల మీద వినిపిస్తున్న రూమర్స్ ఏవైతే ఉన్నాయో బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఎక్కువగా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంది అనేది. ఇందులో భాగంగానే మొన్న జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల మీద ఆయన కూడా దాని మీద స్పందించారు. దాని మీద కుట్ర జరిగింది, నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు అనేది. అయితే ఆ వీడియో చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే అసంతృప్తి వ్యక్తం చేశారట, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట. అంతేకాదు ఎమ్మెల్యే కోన రవికుమారు అలాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లో వ్యవహరించిన తీరుకు సంబంధించి వాళ్ళ మీద కూడా ఆయన అయితే ఎవరో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడింది, అది కూడా బయటకు వచ్చింది గుంటూరు సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించి. ఓకే, ఆయన కూడా దానికి వివరం ఇచ్చారు ఇదంతా ఫేక్ అనేది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ ఏఐ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇది బాగా ఉంటుంది. ఏదైనా సింపుల్గా ఒకవేళ అది వాస్తవమే అయినా లేదు ఇది టెక్నాలజీ అని చెప్తారు. ఒకవేళ అది ఏఐ అయినా ప్రజల్లో దాన్ని పంపించేస్తే అది బలంగా నమ్మే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజుల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలియట్లేదు. రేపొద్దున భవిష్యత్తులో ఏఐ వల్ల ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనేది పక్కన పెడితే హాని ఎక్కువ జరుగుద్దేమో అనేది కూడా ఇటువంటివి చూస్తూ ఉంటే ఏది ఏమైనా ఓకే నిజాలు అయితే తెలుస్తాయి ఏంటి అనేది. ఇప్పుడు అదే ఈ నేపథ్యంలోనే కోన రవికుమారు అలాగే నసీర్ అహ్మద్ల మీద కూడా కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారట. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా మీ తీరు మార్చుకోవాలి అని చెప్పి జూమ్ సమావేశంలో వాళ్ళతో మాట్లాడారట. ఈ 3 ఘటనలపైన నివేదిక ఇవ్వాలని కూడా రాష్ట్ర అధిష్టానాన్ని ఆదేశించారట. ఎమ్మెల్యేలు ప్రధానంగా వాళ్ళ నియోజకవర్గాల కేంద్రంగా తలెత్తున్న పలు వివాదాలు ఘటనలపైన కూడా చర్చించారు. నేతలు వ్యక్తిగతంగా చేసే తప్పుల వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని మండిపడ్డారట. చిన్న విమర్శకు అవకాశం ఇచ్చేలా కూడా వ్యవహరించకూడదు. ఒకవేళ ఆయా ఘటనల్లో తమ తప్పు లేకున్నా తప్పుడు ప్రచారం జరుగుతున్న వెంటనే బయటకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి అని కూడా చెప్పారట. వాస్తవం నిజంగా తప్పు చేయకపోతే అది ఫేక్ కాలో ఫేక్ వీడియో కాలో లేదంటే నిజంగా ఏఐ వాడి వాళ్ళు ఉపయోగిస్తే ఇమీడియట్గా దాని మీద స్పందించాలి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉంటే ఆ టైంకి నేను ఎక్కడున్నాను, అసలు ఆ ఫోన్లో ఆ కాల్ ఉందా లేదా, అవసరమైతే నా కాల్ డేటా తీసుకోండి, నా వాట్సాప్ చెక్ చేసుకోండి, ఇలా మాట్లాడాలి. అంతే తప్ప సింపుల్గా నా మీద కుట్ర జరుగుతుంది, ఎవరో ఇదంతా కావాలని చేశారు, ఇది తరతరాలుగా వస్తున్న మాటలే. ఏదైనా అయిపోయిన తర్వాత ఇంతకుముందు ఏదైనా ఒక ఆడియో కాల్ రికార్డ్ అయిన వీడియో కాల్ ఎంత బాగా మిమిక్రీ చేశారు. ఇది ఎవరైనా వైసీపీ వాళ్ళు కూడా తక్కువేం తెలియదు. అప్పట్లో అంబర్ రాంబాబు గారి మీద వచ్చినా, వన్ శ్రీనివాస్ మీద వచ్చినా, ఎవరైనా సరే ఎస్వీబీసీ చైర్మన్గా చేసిన ఆయన మీద వచ్చినా, ఎవరి మీద వచ్చినా సరే నిజాలుగా ఒప్పుకోవాలి. లేదంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారంటే నిజం ఒప్పుకున్నట్టే, లేదు తప్పు చేయలేనంటే ఇమీడియట్గా ఆధారాలు చూపించాలి, నిరూపించాలి. ఇప్పుడు ఇదే ఈయన చెప్పేది కూడా, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కూడా అంతే. తప్పు తమ మీద లేనప్పుడు, తాము తప్పు చేయలేనప్పుడు దానికి స్పష్టత ఇవ్వండి ప్రజలకి. సైలెంట్గా కూర్చుంటే కనుక అది నిజమని నమ్మే అవకాశం ఉంటుంది అనేది. ఏది ఏమైనా వాస్తవం ఏదో అవాస్తవం ఏదో బాబు గారికి తెలియకుండా అయితే ఉండదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ ముగ్గురు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు వాళ్ళతో మాట్లాడి నేరుగా.